రవితేజ సినిమా కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది, అందుకని సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు సినిమాల పాపులర్ రావడం కోసం కొడతాడు రాయితో ఎమ్మెల్యే. ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక రౌడీ షీటర్, చాలా మంది చంపిన రౌడీ షీటర్ జైల్లోంచి బయటకు తీసుకొస్తే పోలీసులు ముందే కాల్ చేశాడు వచ్చి. అతను ఎందుకు కాల్ చేయాలి అంటే పాపులర్ కాల్చాను కదా, కాల్చిన రౌడీ షీటర్నే, పోలీసులు చుట్టూరా విడిచి కాల్చాడు. నీకు వారికి గొడవ అంటే గొడవ లేదు, జస్ట్ పాపులర్ కాల్చాను అన్నాడు. ఏం చేస్తావు, రకరకాల మనస్తత్వాలు. అటువంటి వాతావరణంలో ఉండి వెనక నుంచి ఎవడో కొట్టేలా పర్లేదా, ఇదేదో బొండా ఉమ్మ గారి దగ్గర పనిచేస్తే ఇప్పుడు నా దగ్గర పనిచేస్తాను డ్రైవరు, నేను చెప్తే దారి చేసేస్తారా అనుకుంటే అలాగా ఆ డ్రైవర్లు ఏదో చేస్తారు. అక్కడ ఏదో కాలనీలో ఏ ఇమేజ్ ఉంటది, ఈ రవికిరణ్ డ్రైవరు బీజేపీ లీడర్ డ్రైవరు ఏదైనా కాసుకుంటాడులే, రవికిరణ్ ఉండదు ఆయనకి రాసుకుంటాడులే అనుకుంటాడు, సరదా కొట్టద్దా ఇది ఉండదు చూసుకుంటాడు. అలాగే ఏమన్నా ఇప్పుడు బొండా ఉమ్మ గారే చేయించాల్సిన నేనైతే వ్యక్తిగతంగా నేనైతే విశ్వసించట్లేదు. ఆయన ఎందుకు భుజాలు అంటే తడుపుకుండా నాకు అర్థం కావట్లేదు. ఎవరో వెళ్తే అన్న క్యాంటీన్లు తీసారు, ఏదో ఛానల్ వెళ్తే అన్న క్యాంటీన్ తీసారు కొట్టుకుంటాడు రాయితూ అంటారు. ఆయన ఎందుకు ఆయనకి అయింది, తెలుగుదేశం అనుకూల మీడియానే ఇదంతా రైట్ చేసింది. వాళ్ళని అన్యాయంగా అమాయకులు వాళ్ళిద్దరు అని చెప్పడం, బోండా ఉమ్మతో ఇంటర్వ్యూలు పెట్టడంతో అది ప్రత్యేకించి వాళ్ళదే అనేటువంటి ఫీలింగ్ కల్పించడానికి జరిగింది, అంతకు మించేం లేదు. అది తెలియనోడు కూడా తెలిసే విధంగా చేశారు. గత 2 రోజులుగా ఈనాడు జ్యోతి చూస్తుంటే అసలు బోండా ఉమ్మకి దుర్గారావుకి లింక్ ఏంటో ప్రపంచం తెలియదు. వీళ్ళు చెప్పారు లింక్, వీళ్ళు చెప్తే మనం నమ్మాలిగా. ఇంకా వీళ్ళు ఆయన ఇంట్లో మనిషి ఇలా బోండా ఉమ్మ అంటే ఆయన ఇంటికి వచ్చి వెళ్ళారట 2-3 సార్లు. ఈ దుర్గారావు ఇంటికి వెళ్ళి కూర్చొని వెళ్ళారట. ఎన్ని వాళ్ళు రాస్తున్నారు. ఆ బోండా ఉమ్మ గారు ఆయన అడిగితేనేమో ఇది అన్న క్యాంటీన్ తీస్తారు కదా, కోపం వచ్చి రాయిపెట్టి కొట్టాడేమో అని. అంటే 17 ఏళ్ళు కుర్రాడు, ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది 17 అనుకున్నాం టైం బీయింగ్, 5 ఏళ్ల క్రితం అంటే 11-12 ఏళ్ళు అతను రోజు ఇలా అన్న క్యాంటీన్లు తినేవాడండి. అతను 11-12 ఏళ్ల వయసులో రోజు ఇలా అన్న క్యాంటీన్లు తినేవాడా? అందుకని 5 ఏళ్ళు భోజనం తింటాం మానేసి జగన్ కోసం వెయిట్ చేసి ఈయన ఉద్దమ్ సింగ్ అనుకున్నారా, జలియన్ వాలాబాగ్ చూసేటప్పుడు ఉద్దమ్ సింగ్ అనుకున్నారా? వెళ్ళి డైర్ వెళ్ళి 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వీళ్ళు చెప్పారటకి. ఎందుకు అనవసరమైనటువంటి అంటే దాన్ని పోయే కంపెనీ నెత్తినంటించుకుంటూ ఇలాగే ఉంటుంది. చేసి అది ఎవడో రెచ్చగొట్టి దుర్గారావు చేస్తే ఈయన వెళ్ళి లేని పెట్ట అంటించుకుంటున్నారు. ఈయన ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. రైట్. శ్రీధర్ గారు ఇక్కడ యాక్చువల్ గా ఇంకో పాయింట్ కూడా నేను మీ నోటీసు తీసుకురావాలండి. వీళ్ళ అంటే బాధితుడు ఎక్కడైనా కానీ అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తాడండి, అందులో డౌట్ లేదు. బాధితులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో బాధితులు మా బాధని, మా అనుమానాన్ని మేము వ్యక్తం చేశాం. భుజాలు తడుముకుంది ఎవరు? తెలుగుదేశం నాయకులు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ బోండా ఉమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్నంతా స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఫోన్ది, ఆయనకు సంబంధం లేకపోతే. నంబర్ 1. నంబర్ 2, ఇదే తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడారండి? సంఘటన జరిగిపోయి 24 గంటలు అయిపోయింది, 48 గంటలు అయిపోయింది, ఎవరూ ముందుకు రాలేదు, పోలీసులు ఫెయిల్ అయ్యారు అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడక పోలీసులు కనీసం స్టేట్మెంట్ ఇవ్వక ముందే, కనీసం న్యూస్ బయటకు రాకముందే వీళ్ళంతటా వీళ్ళే మీడియాకి ఇంటర్వ్యూకి ఇస్తూ చెప్పారు. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు 11-12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అన్న క్యాంటీన్ కి రాలేదని కోపం తెచ్చుకుంటాడనేది ఆలోచించాలి. దాంట్లో కూడా ఒక టర్నింగ్ ఏంటంటే ముందు మందు కోసం 350 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్. ఇట్లాగా సాయి గారు అందుట్లో ఇంకో ఫ్లా ఏంటంటే వాళ్ళకి 250 350 లేదా 200 ఇస్తానన్న వ్యక్తి ఒకడు ఉంటాడు కదా, వాడి పేరు చెప్పాలి కదా, స్థానిక నాయకుడు పలానోడు అని చెప్పి వాళ్ళ పేర్లు రాలేదు. సో అది అప్పటికప్పుడు కుక్ చేసిన స్టోరీ అన్నమాట. సో ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఒకదానికి సందర్భం లేకుండా ఖచ్చితంగా ఇందుట్లో ఎవరైతే ఉన్నారండి, ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కాల్ డేటా డంప్ చేసుకున్నాం, కాల్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, సీసీ కెమెరా